హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సినీ ఇండస్ట్రీలో ప్రేమలు కామన్ అనే చెప్పాలి. ఎప్పుడు ఎలా కలుస్తారో, ఎందుకు విడిపోతారో కూడా చెప్పలేం. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఎఫైర్స్ పెట్టుకోవడం తరచూ వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఇక ప్రేమ, బ్రేకప్, రిలేషన్స్, డేటింగ్స్ అంటూ చాలామంది హీరోలు, హీరోయిన్స్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ చాలా డేంజర్ అనే చెప్పాలి. అందుకు కారణం కూడా ఉంది. ఈ హీరోయిన్ ఏకంగా మాఫియా డాన్తోనే రిలేషన్ పెట్టుకుంది. ఆమె చిన్న హీరోయిన్ కూడా కాదు, ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన భామ. అయితే ఆ నటి హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో ఆమెపై చర్చ మొదలైంది. మాఫియా డాన్తో ఎఫైర్ పెట్టుకుంది, ఆ తరువాత డ్రగ్స్ కేసులో సైతం ఇరుక్కుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక బాటలోకి దిగింది. ఇంతకు ఆమె ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆమె ఎవరో కాదు, 90వ దశకంలో తన అందంతో కుర్రాలను కట్టిపడేసిన బ్యూటీ మమతా కులకర్ణి. బాలీవుడ్లో ఎంతోమంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అయితే అలాంటి స్టార్ హీరోయిన్ ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో ఆమెపై చర్చ మొదలైంది. ఈ భామ మాఫియా డాన్ విక్కీ గోస్వామితో ఎఫ్ఐఆర్ నడిపినట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఈమె డ్రగ్స్ కేసులో సైతం ఇరుక్కుంది. దీంతో ఈమె ఇండియా నుంచి మాయమైపోయింది. ఎట్టకేలకు 24 ఏళ్ల తరువాత మమత మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చింది. ఇండియాకి తిరిగి వచ్చిన తరువాత ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. అంతేకాదు, ఇండియా నుంచి వెళ్ళిపోవడానికి గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది. మమతా కులకర్ణి ఈ విషయం గురించి మాట్లాడుతూ, భారతదేశం నుంచి వెళ్ళిపోవడానికి అతిపెద్ద కారణం ఆధ్యాత్మికత. 1996లో నేను ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాను. ఆ సమయంలో నేను గురు గగన్ గిరి మహారాజ్ను కలిశాను. ఆయనను కలిసిన తరువాత నాకు ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరిగింది. బాలీవుడ్ నాకు కీర్తి, సంపదను ఇచ్చిందని నేను అంగీకరిస్తున్నాను. ఆ తరువాత బాలీవుడ్లో ఆదరణ కోల్పోయాను. ఇక ఆ తరువాత నేను దుబాయ్లో చాలా సంవత్సరాల పాటు ఉన్నాను. 12 ఏళ్ల పాటు బ్రహ్మచారిగా బతికాను. ఇక ఇప్పుడు నేను సన్యాసిని. నాకు బాలీవుడ్ పైన దేనిపైన ఆసక్తి లేదు. మళ్ళీ బాలీవుడ్లోకి అడుగుపెట్టే వయసు కూడా లేదు. నేను ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొనాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇలా మమతా కులకర్ణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్లో వైరల్ అయ్యాయి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.